సమాజంలో ఒకటి నిరుద్యోగం భయంకరంగా పెరుగుతుంది. రెండొచ్చేసి వ్యభిచారం విచ్చలవిడిగా పెరిగిపోతుంది. మూడొచ్చేసి ఎంత పని చేసినా సరే వాడికి సరైన పోషణ అనేది దొరకదు. తర్వాత నాలుగోదొచ్చేసి పిల్లలను కనాలనే ఆలోచన కూడా ప్రజలకి వెళ్ళిపోతుంది. పిల్లలను కనరు. రాబోయే తరం అనేది క్వశ్చన్ మార్క్లో మిగిలిపోతుంది. నేను చెప్పేటన్నీ మీ కళ్ళ ముందర జరిగే సమస్యలే అనమాట. కొత్తగా నేను క్రియేట్ చేయట్లేదు. క్యాపిటలిస్టులు ఎప్పటికైనా సరే సమస్యని క్రియేట్ చేస్తారు. కమ్యూనిస్టులు ఎప్పటికైనా సరే అటువంటి సమస్యలు క్రియేట్ కాకుండా మ్యాక్సిమం బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఈ రెండింటికి మధ్య ఎలా ఉంటుందంటే పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత విధంగా ఉంటుంది. నమస్తే ఫ్రెండ్స్, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కమ్యూనిజం అనేది ఎలా పరిష్కరిస్తుంది లేదా క్యాపిటలిజం అనేది ఎలా పరిష్కరిస్తుంది అనే విషయాన్ని నేను ఈ బోర్డు మీద రాసి మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అమెరికా అనేది క్యాపిటలిస్ట్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది. చైనా అనేది కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. అయితే ఒక సమస్య అనేది వచ్చినప్పుడు క్యాపిటలిజం ఎలా పరిష్కరిస్తుంది, కమ్యూనిజం అనేది ఎలా పరిష్కరిస్తుంది అనే విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమస్య అంటే ఏంటంటే నేను మాట్లాడే సమస్య గురించి ఏంటంటే సంఘానికి సంబంధించింది అనమాట. అంటే ఇది అందరికీ సంబంధించిన సమస్యల గురించి మాట్లాడతాను. ఉదాహరణకు ఒక ఊరికి రోడ్డు వేయలేదనుకోండి, ఆ రోడ్డు అనేది ఊరందరి సమస్య, ఒక్కరి సమస్య కాదు కదా. ఇటువంటి సమస్యల గురించి, ఇటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు కమ్యూనిజం ఇచ్చేటువంటి పరిష్కారం ఏంటి, క్యాపిటలిజం ఇచ్చేటువంటి పరిష్కారం ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకోండి, కమ్యూనిస్ట్ గొప్పదా లేకుంటే క్యాపిటలిస్ట్ గొప్పదా అనే విషయం మీకు అర్థమవుతుంది. ఎందుకు ఈ విధంగా సమస్య గురించి చెప్తున్నాము అంటే క్యాపిటలిస్టులు ఎప్పటికైనా సరే సమస్యని క్రియేట్ చేస్తారు. కమ్యూనిస్టులు ఎప్పటికైనా సరే అటువంటి సమస్యలు క్రియేట్ కాకుండా మ్యాక్సిమం బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఈ రెండింటికి మధ్య ఎలా ఉంటుందంటే పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత విధంగా ఉంటుంది. మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఇన్ జనరల్గా మామూలుగా సాధారణంగా వచ్చే సమస్య ఏంటంటే డబ్బుల గురించే వస్తుంది. 99.99 సమస్యలన్నీ కూడా మనీ మ్యాటర్స్. దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఎవరికైనా సరే వ్యక్తులు ఒక ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తులు ఎవరైనా సరే లేదా ఒక సంస్థలు కానీ లేకుంటే ఒక గవర్నమెంట్ కింద చేసే ప్రజలు కానీ జీతాలు పెంచాలి అని అన్నారు అనుకోండి. ఈ జీతాలు పెంచేది అనేది ఒక సమస్య అనమాట. ఈ జీతాలు పెంచాలనేటువంటి సమస్యను క్యాపిటలిజంలో ఉన్న వాళ్ళు ఎలా పరిష్కరిస్తారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. క్యాపిటలిస్టులు అనేవాళ్ళు ఏంటంటే సమస్య ఏంటి, జీతాలు పెంచాలి. క్యాపిటలిస్టులు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ యొక్క ఇష్యూను డైవర్ట్ చేస్తారు. ఓకే. రెండు వచ్చేసి కరప్షన్ చేస్తారు. ఓకే, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. మూడోది వచ్చేసి కన్ఫ్యూజ్ చేస్తారు. ఈ మూడింట్లో ఏదో ఒకటి యూజ్ చేసి జనాలను కొంచెం మాయ చేస్తారు అనమాట. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సంఘం అనుకోండి. సంఘం ఏదైనా సరే సంఘం అంటే ఒక ఊరు కావచ్చు, లేకుంటే ఒక ఫ్యాక్టరీ కావచ్చు, లేకుంటే ఒక దేశం కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు. ఒక సమస్య ఏర్పడినప్పుడు అందరికీ సంబంధించినటువంటి సమస్య అనమాట. అందులో పురుషులు ఉంటారు, ఇందులో స్త్రీలు ఉంటారు. వీళ్ళందరికీ సమస్య వచ్చింది. ఏం సమస్య? జీతాలు పెంచాలనేది సమస్య. ఓకే, ఇప్పుడు వీళ్ళందరికీ ఒక ముగ్గురు నాయకులు ఉంటారు. ముగ్గురు అందరికీ కూడా ఒక పెద్ద నాయకుడు ఉంటారు. ఇది మామూలుగా ఎక్కడైనా సరే ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ అనమాట. ఈ స్ట్రక్చర్ అనేది కామన్గా అన్ని చోట్ల కూడా ఇదే స్ట్రక్చర్ ఫాలో అవుతూ ఉంటారు. ఒక గుంపు ఉంటుంది. ఆ గుంపుకు ఒక ముగ్గురు రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వాళ్ళ మీద సీనియరు లేదా బాగా అనుభవజ్ఞుడు, అందరిలోకి వెళ్ళా మంచిగా ఉండేవాడు, ఒక నాయకుడు అనేవాడు ఒకడే ఉంటారు అనమాట. ఓకే, ఇది ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ఈ ప్యాటర్న్లో ఈ క్యాపిటలిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే డైవర్షన్ చేస్తారు. ఎలా డైవర్షన్ చేస్తారు అంటే కనుక ఇదో ఫస్ట్ పండగలు ఉన్నాయి, రిలీజియన్స్ బేస్ చేసుకుంటారు. పలానా పండగ ఉంది, ఆ పండగ అయిపోయినాక పరిష్కరిస్తాను. ఈ పబ్బం ఉంది, ఇది అయినాక పరిష్కరిస్తాము. ఇట్లా రకరకాలుగా మాటలు చెప్పి ఆ ఇష్యూని డైవర్ట్ చేస్తారు అనమాట. రెండోది వచ్చేసి సీఎం మీటింగు, తర్వాత ఎక్కడన్నా ప్రకృతి విపత్తు జరిగింది, ఇట్లా రకరకాల కారణాలు చెప్పేసి ఇష్యూను డైవర్ట్ చేస్తారు. ఓకే, రెండోది వచ్చేసి కరప్షన్, బ్రైబ్ చేస్తారు. అంటే ఇక్కడ ఈ నాయకులు చెప్పాను చూసారా, ఈ ఫస్ట్ గ్రేడ్ నాయకుడు కానీ లేదంటే ఈ 3 గ్రేడ్ నాయకులు కానీ లంచాలు ఇచ్చేస్తారు డైరెక్ట్గా. అరే భయ్, మీరు ఇటువంటి ఇష్యూస్ ఏమి ఉద్యమాలు విప్లవాలు ఇలాంటి ఏం తీయకండి, మీకు ఎంత కావాలో లక్ష ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఈ నలుగురిని నోరు మూపించేస్తారు. అంటే కీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, టాప్ పొజిషన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు నోరు మూపించేస్తారు అనమాట. అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ ఇది చూస్తారు, ఇది మిస్ అయిందనుకో ఇది చూస్తారు, ఇది మిస్ అయిందనుకో నెక్స్ట్ కన్ఫ్యూజ్ చేస్తారు. కన్ఫ్యూజ్ ఎలా ఉంటుందంటే లాసెస్ వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి. ఫస్ట్ చెప్పేది అంటే నష్టాలు వచ్చినాయి, డబ్బులు లేవు. మీరు కూడా మీరు వింటూ ఉంటారు,
ఖజానాలో డబ్బులు లేవని బహిరంగంగా చెప్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళ పేర్లు ఎందుకు తర్వాత చెప్దాం. తర్వాత బ్యాంకు లోన్లు ఉన్నాయి, ఆ లోన్లు కట్టలేకపోతున్నామని ఇంకొక సాగు చూపిస్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు. నిజం చెప్పండి, ఒక బ్యాంక్ కూడా మీకు లోన్లు ఇవ్వాలంటే ఏ ఏ పారామీటర్స్ ఫాలో అవుతాడు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ₹1,00,00,000 లోన్ ఇవ్వాలనుకోండి, మీ దగ్గర ₹1,50,00,000 నుంచి ₹2,00,00,000 ఆస్తి ఉంటేనే వాడు ₹1,50,00,000 ₹1,00,00,000 మీకు అప్పిస్తాడు. అవునా? సో మేము బ్యాంకులు లోన్లు ఉన్నాయి, మేము లోన్లు కట్టుకోలేకున్నాం, ఇది ఒక డైవర్షన్ అనమాట. అర్థమైందా? రైట్. నెక్స్ట్ వచ్చేసి చివరిది దండోపాయం అంటారు కదా, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తా, ఇది బెదిరింపులు అనమాట. ఇంక ఇది ఫైనల్ స్టేజ్, ఇది కూడా కన్ఫ్యూజనే. మీకు అర్థమైందా? ఈ విధంగా చేసి ఫైనల్గా జీతాలు పెంపు అనే విషయాన్ని డబ్బులు సంస్థ నుంచి కానీ, ఆ యొక్క గుంపు నుంచి కానీ, ఆ యొక్క వాళ్ళకు డబ్బులు అనేది వీళ్ళందరికీ పాస్ కాకుండా వీళ్ళు అడ్డుకుంటారు అనమాట క్యాపిటలిస్టులు. అర్థమైందా? మ్యాక్సిమం సమస్య పరిష్కరించకపోగా కన్ఫ్యూజ్ చేస్తారు, తర్వాత బ్రైబులు ఇస్తారు, తర్వాత డైవర్ట్ చేస్తారు. ఇవన్నీ జరిగేసరికి కొంత టైం గడిచిపోతుంది. సంవత్సరమో 2 ఏళ్ళో 3 ఏళ్ళో నడుస్తూ ఉంటుంది. ఇంకా చివరికి కాదు కూడదని గొంతు వరకు వచ్చిందనుకోండి, ఇంకా వీళ్ళు వినట్లేదు, అది ఇది ఏదో చేశారనుకోండి, అప్పుడేం జరుగుతుంది అంటే ఏదో నామకే వాస్తే ఎంతో కొంత 3%, 4% ఏదో నామకే వాస్తే జీతాలు పెంచి వదిలేస్తారు. ఎందుకు అది కూడా పెంచుతారంటే ఇవన్నీ ఇష్యూస్ చూపిస్తారు కదా, వీళ్ళు కూడా ప్రజలు కూడా గట్టిగా అడగలేరు, ఎందుకంటే ఈ ఆల్రెడీ వీళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఉంటారు అనమాట. అర్థమైందా? ఈ విధంగా క్యాపిటలిస్టులు అనేది ఒక ఇష్యూను పరిష్కరిస్తారు. ఈ పరిష్కారం అనేది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఈ విధంగా పరిష్కరిస్తే కనుక సమాజంలో 1 నిరుద్యోగం భయంకరంగా పెరుగుతుంది, 2 వచ్చేసి వ్యభిచారం విచ్చలవిడిగా పెరిగిపోతుంది, 3 వచ్చేసి ఎంత పని చేసినా సరే వాడికి సరైన పోషణ అనేది దొరకదు, తర్వాత 4వది వచ్చేసి పిల్లలను కనాలనే ఆలోచన కూడా ప్రజలకి వెళ్ళిపోతుంది, పిల్లలను కనరు, రాబోయే తరం అనేది క్వశ్చన్ మార్కులో మిగిలిపోతుంది. నేను చెప్పేటన్ని మీ కళ్ళ ముందర జరిగే సమస్యలే అనమాట, కొత్తగా నేను క్రియేట్ చేయట్లేదు. ఇంకా దొంగతనాలు, లా అండ్ ఆర్డర్ సమస్యలు ఇలాంటివి చాలా వస్తాయన్నమాట. వీటన్నిటికీ పరిష్కారం ఏంటి అనేది కమ్యూనిజంలో ఉంటుంది. అది ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. కమ్యూనిజం అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కమ్యూనిజాన్ని చూజ్ చేసుకుంటారో ఫస్ట్ ఆ కమ్యూనిజం సిద్ధాంతం అనేది ముందు మీకు అర్థం కావాలా. మీరు డైరెక్ట్ ఏదో ఎర్రజెండా పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి ఊళ్ళలో కేకలు వేయడం వల్ల కమ్యూనిజం అనేది సక్సెస్ అవ్వదు. కమ్యూనిజం సిద్ధాంతం ఫస్ట్ మీకు అర్థమైంది అనుకో, అప్పుడు మీరు దాని నుంచి రిజల్ట్ అనేది ఓ రేంజ్లో ఉంటాయి. ఓకే, కమ్యూనిస్టులు అనే వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ నాయకుడు చాలా ఇంపార్టెంట్, ప్లస్ ఈ ముగ్గురు ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాం కదా, కాదు, వీళ్ళందరూ ఇంపార్టెంటే అనమాట కమ్యూనిజం సిద్ధాంతం వచ్చేసరికి. అంటే జీతాల పెంపు సమస్య అనేది, డబ్బులు అనే సమస్య అనేది ఇది ఎంత తీవ్రమైంది, దీనివల్ల భవిష్యత్తు ఎలాంటి దుష్ప్రభావాలు మన మీద పడతాయి, మన ఫ్యామిలీ మీద, మన యొక్క కుటుంబాల పైన, తర్వాత రాబోయే తరాలకు ఎంత ఇబ్బందులు ఉంటాయి, ఖర్చులు ఎలా పెరుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ నాయకుడు వీళ్ళ ముగ్గురుతో పాటి వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ను షేర్ చేయాలి ప్రతి ఒక్కడికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జీతాలు పెంచడానికి అందరూ వచ్చి కూర్చొని అడుగుతారు కదా, ఈ పెంపు అనేది ఎందువల్ల ఉండాలనే విషయం అందరికీ అవగాహన ఉండాలన్నమాట. అవగాహన ఉండాలని చెప్పేదే కమ్యూనిస్ట్ సిద్ధాంతం. ఇప్పుడున్న నాయకులకు మీరు బాగా కావాలంటే అడగండి, కొంతమందిని నేను కమ్యూనిస్ట్ అని చెప్పుకున్నాను వాళ్ళనే అడగండి, మ్యాక్సిమం కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటే వాళ్ళే తడబడతారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఫస్ట్ దాని యొక్క బేస్ ఎక్కడ ఉంటుందంటే యూనిటీ, కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే మీరు ఎదుర్కొంటారు అని అంటారు. చాలామంది ఏమనుకుంటారు అంటే పవర్ అంటే అదేదో పెద్ద ఉద్యోగం అనుకుంటారు. పవర్ అనేది ఉద్యోగం కాదు, అందరు వ్యక్తులు కలిసి ఉంటేనే పవర్. దట్ ఈస్ కమ్యూనిజం చెప్పిందనమాట. అది ఎలా సమస్యను పరిష్కరిస్తో చూడండి. ఇప్పుడు ఈ జీతాల పెంపు సమస్య అనేది ఎంత తీవ్రమైంది, ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ వ్యక్తికి తెలుసు, ఈ ముగ్గురు వాళ్ళకు తెలుసు, ఈ పురుషులకు తెలుసు, ఈ స్త్రీలకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఇదే క్యాపిటలిస్టులు ఇష్యూని డైవర్ట్ చేస్తారు అనుకో, పండగ ఉంది అది ఇది అన్నారు అనుకో, ఇష్యూ అందరికీ తెలిస్తే గొంతులు అందరికీ లెగుస్తాయి, అయ్యా పండగ మీకే కదా మాకు కూడా ఉంటుంది, జీతాలు పెంచుతారు కదా మేము కూడా పండగ చక్కగా చేసుకుంటామని రకరకాల వీళ్ళే క్వశ్చన్ చేస్తారనమాట. కమ్యూనిజం బేసిక్గా క్వశ్చనింగ్ మీద ఆధారపడి ఉంటుంది, క్వశ్చనింగ్ చేసేటువంటి ఆలోచనని ఇస్తుంది కమ్యూనిజం అనేది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఫెస్టివల్ సీజన్లో ఈ యొక్క మాకు డైవర్ట్ చేయాలని ట్రై చేస్తే అందరి గొంతులు ప్రశ్నిస్తాయి. అలాగే అది సీఎం మీటింగ్ ఉంది, అది ఇది అంటే సీఎం మీటింగ్ ఉంటే ఉండొచ్చు కాక, పెద్ద మీటింగ్స్ ఉన్నాయి, పెద్ద నాయకులు వస్తున్నారు, మంచిది, బట్ మేము కూడా హ్యాపీగా ఉండాలి కదా అని అందరూ అడిగేదానికి అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి కరప్షన్. ఇప్పుడు ఇదే వీళ్ళు ఈ నాయకునికి లంచం ఇచ్చి లోపరుచుకున్నారు అనుకో, ఈ మిగతా వాళ్ళందరూ అరుస్తూనే కదా, ఎందుకంటే ఈ విషయం వాళ్ళందరికీ తెలుసు, విషయం అనేది కూలంకషంగా అందరికీ తెలుసు కాబట్టి అందరూ మాట్లాడతారు, అందరికీ లంచాలు ఇవ్వలేరు కదా. మీకు అర్థమైందా ఎంత ప్రాబ్లం? వీళ్ళ నలుగురు ఈ యొక్క నాయకులు లంచాలు తీసుకొని నాశనం చేద్దామని ట్రై చేసినా సరే
వీళ్ళందరికీ ఈ విషయం తెలుసు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఈ నాయకులను క్వశ్చన్ చేస్తే వీళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి అనమాట. కాబట్టి వీళ్ళు కూడా లంచాలు తెచ్చి ఇంట్లో పెట్టేసరికి తీసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే న్యాయం అవ్వదు, లంచాలు ఇక్కడ ఇక్కడ నడవవు. కమ్యూనిజంలో లంచాలు నడవవు. కమ్యూనిజం సిద్ధాంతం ఆ విధంగా చెప్తుంది. కొంతమంది కమ్యూనిస్ట్ తీసుకుంటారు కదా అంటే దానికి ఇంకోసారి మాట్లాడదాం. రైట్. రెండోది వచ్చేసి కన్ఫ్యూజన్ చేశారు అనుకో, లాసెస్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి, మీ జాబులు తీసేస్తా. ఇప్పుడు జాబులు ఫర్ ఎగ్జాంపుల్ లాసెస్ వచ్చినాయి. లాసెస్ అనేటివి వస్తున్నాయి అంటే బ్యాలెన్స్ షీట్లో 5-6 ఏళ్ళ నుంచి వచ్చిన లాభాలు ఏం చేసినారు? అంతే కదా. లాస్ అనేది ఎప్పుడు వస్తుంది? పోయిన సంవత్సరం వస్తుంది. అంతకుముందు వచ్చిన లాభాలను ఏం చేశారు? క్వశ్చనింగ్. నేను చెప్పాను కదా, క్వశ్చన్ చేస్తారు. రెండోది వచ్చేసి బ్యాంక్ లోన్లు ఉన్నాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మీ దగ్గర 2 కోట్లు ఆస్తుంది కాబట్టి కోటి రూపాయలు ఇక లోన్లు ఇచ్చాడు. మేము కష్టపడి పని చేస్తున్నాము, ప్రొడక్షన్ ఉత్పత్తి అవుతుంది, మార్కెటింగ్ జరుగుతుంది, ప్రొడక్ట్ పైన ప్రాఫిట్లు వస్తాయి కదా. ఆ వచ్చినట్లు మీరు కట్టుకుంటారు. దాంట్లోనే మీకు వచ్చిన ప్రాఫిట్ నుంచే కదా మేము అడిషనల్గా బోనస్ అడుగుతున్నాం, జీతాలు పెంచమని అని డిమాండ్ చేస్తారు. ఇంకోటి ఇంకా పెంచాలని, ఎందుకు జీతాలు పెంచాలంటే కనుక మీకు ఈ సంస్థ స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలు గడిచిపోయింటాయి కదా, ఆ డబ్బులన్నీ వచ్చిన లాభాలని ఏం చేసి ఉంటారు? ఆ లాభాలను బ్యాంకులో పెట్టినా సరే ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అలాగనమాట. నెక్స్ట్ లాస్ట్ దండోపాయం, మేము ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తారు కదా. ఈయన ఉద్యోగం పోవచ్చు. అందరు ఉద్యోగాలు ఒకేసారి తీసేస్తారా? అవుతుందా? అందరూ ఒకేసారి ఉద్యోగం నుంచి బయటకు వచ్చేసారు అనుకో, కొత్త ఉద్యోగస్తులు జాయిన్ అవుతాడు అందులోకి. వీని ఉద్యోగం తీసేస్తే నా ఉద్యోగం పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను కొత్త అనుకో, నాకు ఉద్యోగం కాల గబకం జాయిన్ అయ్యారు, 2-3 ఏళ్ళ తర్వాత నన్ను కూడా ఉద్యోగం నుంచి బయటకు ఇవ్వమంటాడు. అప్పుడు నా పరిస్థితి ఏంది? ఇలాంటి క్వశ్చనింగ్స్ వస్తాయి కదా. కాబట్టి వీటికి పరిష్కార మార్గం ఈ యొక్క కమ్యూనిజం ఏం చెప్తుందంటే, విషయం అనేది ఏదైతే ఒక సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య పైన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవగాహన కల్పించడం అనేదే ముఖ్యమైన బాధ్యత కమ్యూనిస్ట్ అనే వాళ్ళు చేయాల. ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా ఈ 3-4 గేమ్ ఆడినారు అనుకో, ఈ క్యాపిటలిస్టులు ఈజీగా ఇష్యూని డైవర్ట్ చేసేసి మీకు అందాల్సిన ఫలాలు అందకుండా పోతాయి. నేను చెప్పినట్లు రకరకాలుగా నిరుద్యోగం, మీరు ఎంత కష్టపడినా సరే నాకు కొంత ఎక్కువనే ఉంటుంది అనమాట. పెద్దగా మిద్దెలు, మేడలు, బంగ్లాలు, విమానాలు తిరిగేంత సినిమాలు ఏమీ ఉండవు. కాబట్టి ఇప్పుడు ఈ చిన్న వీడియో వల్ల కమ్యూనిజము ఎలా పరిష్కరిస్తుంది, క్యాపిటలిజం ఎలా పరిష్కరిస్తుంది అనే విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇంకా నేను డెప్త్గా పోలేదు, ఎందుకంటే తక్కువ టైంలో ఈ వీడియో కంప్లీట్ చేయాలని. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా చదువుతాను. విషయం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.